Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీకి సంబంధించి యూనిట్ 1 ఆటోమేటా థియరీ చూసుకోబోతున్నాం. ఫ్లాట్ ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది, కాబట్టి ప్రతి క్లాస్ క్లియర్గా వినండి. ఖచ్చితంగా మీకు జీపీఏ పెరిగే విధంగా ఈ ఫ్లాట్ సబ్జెక్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్స్టాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఖచ్చితంగా మన ఇన్స్టాలో ఫాలో చేయండి. ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. RS Vibes 9 మన వీడియోస్ మీ దాకా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఫ్లాట్కి సంబంధించిన క్లాసెస్ ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాము. కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ని ఖచ్చితంగా క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఆటోమేటా థియరీ. ఆటోమేటా థియరీ అంటే ఏంటి? ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్. సింపుల్గా ఏంటిది? It's a branch of theoretical computer science that focuses on the study of computational problems that can be solved by machines. సింపుల్ గా ఆటోమేటా థియరీ అంటే ఏంటి? ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్. ఇది కంప్యూటర్ సైన్స్ యొక్క థియరిటికల్ బ్రాంచ్. మిషన్స్ సింపుల్గా ఏమేమి సాల్వ్ చేయగలుగుతుంది, దానికి సంబంధించి ఆల్గారిథం ఎలా రెడీ చేసుకోవచ్చు, ఎలాగ దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్స్తో హై ఎఫిషియన్సీ వర్క్ విత్ మిషన్స్ని ఎలా తెచ్చుకోవచ్చు అన్న ఒక థియరిటికల్ స్టడీయే ఈ ఆటోమేటా థియరీ అంటే. సో ఈ ఆటోమేటా థియరీలో మిషన్స్ యొక్క పర్ఫార్మెన్స్ని దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సినది అబ్స్ట్రాక్ట్ మిషన్, ఒక థియరిటికల్ మోడల్ కావాలి. దాన్ని మనం ఆటోమేటా అని పిలుచుకుంటాము. అండ్ అబ్స్ట్రాక్ట్ మిషన్ ఈస్ కాల్డ్ ఆటోమేటా. సో అసలు ఈ పదం ఆటోమేటా అన్నది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది, ఆటోమేటన్ అని. ఓకే, సో ఆటోమేటా అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ నుంచి వచ్చింది, ఆటోమేటన్ అని. దానికి అర్థం ఏంటి? సెల్ఫ్ యాక్టింగ్ లేదా యాక్టింగ్ ఆన్ వన్స్ ఓన్ విల్. సో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండి సో హై ఎఫిషియన్సీతో మిషన్స్ రెడీ చేసుకోవడమే ఈ ఆటోమేటా థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలా ఎన్నో ఉన్నాయి మన రియల్ లైఫ్లో చూడడానికి. మనకి ATM మిషన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, ట్రాఫిక్ లైట్స్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, కాఫీ మిషన్ ఫర్ ఎగ్జాంపుల్, వెండింగ్ మిషన్ కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 రూపీస్ నోట్ వేస్తే ఈ బాటిల్ రావాలి, 100 రూపీస్ నోట్ మనం కనుక ఇన్సర్ట్ చేస్తే ఇది రావాలి. ఇది వెండింగ్ మిషన్. సపోజ్ ఒక కూల్ డ్రింక్ ఉంది 50 రూపీస్ వేసామనుకో, ఆ 50 రూపీస్ తగ్గ ఏదైతే ఉందో బాటిల్ అది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ATM మిషన్లోకి వెళ్ళాం, కార్డ్ పెట్టాం. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అది కార్డ్ని రీడ్ చేస్తుంది. అండ్ మనం ఏదైతే పిన్ ఇస్తామో అది రీడ్ చేస్తుంది. అది అవుట్పుట్ మనకి క్యాష్ లేకపోతే మన అమౌంట్ చెప్పడమో జరుగుతుంది. సో ఇలాగా మనము అబ్స్ట్రాక్ట్ మిషన్ థియరిటికల్ మోడల్ హెల్ప్ తీసుకుని అలా డిఫరెంట్ మిషన్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఆటోమేటా థియరీ అనేది ఏంటి? ఇట్స్ ఎ బ్రాంచ్, థియరిటికల్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇందులో ఏం జరుగుతుంది? సింపుల్గా మిషన్స్ ఏవేవి చేయగలుగుతాయి ఏంటి అని మనం స్టడీ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. దానికోసం కావాల్సింది అబ్స్ట్రాక్ట్ మిషన్, దాన్నే మనం ఆటోమేటా అని పిలుచుకుంటాం, ఒక థియరిటికల్ మోడల్ ఆఫ్ మిషన్. సో ఇది ఏం చేస్తుంది? ఆటోమేటాలో మనం ఏంటి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తాం, దాని తగ్గ అవుట్పుట్స్ ఏమేమి వస్తాయో చెక్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ తీసుకోండి. సో అక్కడ మనకు చాలా నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెలికేట్ క్లోత్స్కి ఒకటి ఉంటుంది, హెవీ క్లోత్స్కి ఒకటి ఉంటుంది. అలా డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా. అంటే హెవీ క్లోత్స్ ఒక స్టేట్, డెలికేట్ క్లోత్స్ ఒక స్టేట్, ఇలాగా మన బాయిల్డ్ వాటర్తో వాష్ చేయడం, ఇలాగ డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా. సో ఆ స్టేట్స్కి ఒక్కొక్క ఇన్పుట్ ఉంటుంది. మనం ఆ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్కి తగ్గట్టుగా ఆ అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెలికేట్ క్లోత్స్ వాష్ చేయాలనుకున్నాము. సో ఇన్పుట్ 1, సో ఆ డెలికేట్ క్లోత్ స్టేట్ ఏంటి? Q1. సో దానికి తగ్గట్టుగా ఇన్పుట్ 1 నొక్కినప్పుడు మనకి అవుట్పుట్ 1 ఆ డెలికేట్స్ అనుగుణంగానే ఆ క్లోత్స్ వాష్ చేసిస్తుంది. లేదు హెవీ క్లోత్స్ బ్లాంకెట్స్ వాష్ చేయాలి హెవీగా అనుకోండి, సో అది QN అనుకోండి, దాని తగ్గ ఇన్పుట్ I(n) ఇవ్వాలి. ఆ స్టేట్కి అనుగుణంగా ఇన్పుట్ ఇస్తే దానికి అనుగుణంగా అవుట్పుట్ వస్తుంది. సో చూడండి ఇక్కడ ఆటోమేటా టేక్స్ స్ట్రింగ్స్ యాజ్ ఇన్పుట్స్ అండ్ దీస్ ఇన్పుట్స్ గోస్ టు ది ప్రీడిటర్మైన్డ్ ఆపరేషన్స్ called states and produces output based on its current state. అంటే ఏంటి? ఆల్రెడీ కొన్ని ఆపరేషన్స్ ప్రీడిటర్మైన్డ్గా మనం డిటర్మైన్ చేసి ఉంచుతాం వాషింగ్ మిషన్లో. ఎలాగా? హెవీ క్లోత్స్ లేకపోతే డెలికేట్ క్లోత్స్ హాట్ వాటర్తోనూ అలాగా ప్రీడిటర్మైన్డ్ ఆపరేషన్స్ ముందుగానే రెడీ చేసి అందులో పెడతాము. సో దానికి అనుగుణంగా ఇన్పుట్స్ పెట్టి దానికి అనుగుణ అవుట్పుట్స్ని డిరైవ్ చేసుకుంటాము. ఇలాగా రియల్ లైఫ్లో చాలా మనము తయారు చేసుకుని ఉన్నాయి. ట్రాఫిక్ లైట్స్ అలాంటివే, వెండింగ్ మిషన్, ATM మిషన్, వాషింగ్ మిషన్, కాఫీ మిషన్. ఓకే,
సో గ్రీక్ వర్డ్ ఆటోమేటా నుంచి ఫామ్ అయిన ఈ ఆటోమేటాకు సంబంధించిన ఆటోమేటా థియరీ అన్నది ఒక థియరిటికల్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇది. సో ఇందులో మిషన్స్ సింపుల్గా మనకి సింపుల్ అల్గారిథంతో మనకి మంచి ఎఫిషియన్సీతో ఏమేమి వర్క్స్ చేయగలుగుతాయి అనే స్టడీ మనం ఇందులో చేసుకోగలుగుతాము. సో సింపుల్ ఇన్పుట్స్తో ప్రీ డిటర్మైన్డ్ స్టేట్స్కి అనుగుణంగా ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ మనకు కావాల్సిన అవుట్పుట్ని డిరైవ్ చేసుకోగలుగుతాము. సో అసలు ఆటోమేటా యొక్క నీడ్ ఏంటి అంటే సింపుల్గా అయితే మనకి ఏమిస్తుంది, ఫార్మల్ ఫ్రేమ్వర్క్, ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చేస్తుంది. సో ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అని ఒక థియరిటికల్ మోడల్ మనకి ఆటోమేటా ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం ఆల్గారిథంలో చేంజెస్ చేసుకోవచ్చు, ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, బెస్ట్ అండ్ ఎఫిషియన్సీ వర్క్ని మనం డిరైవ్ చేసుకోవచ్చు. చూడండి, ప్రొవైడ్ ఏ ఫార్మల్ ఫ్రేమ్వర్క్ for understanding how missions process information, helping in development of algorithms, optimization techniques. సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఒక మిషన్ నుంచి మనం డిరైవ్ చేసుకోవడానికి ఒక థియరిటికల్ మోడల్ అనేది ఆటోమేటా థియరీ మనకు అందిస్తుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో సింపుల్గా ఆటోమేటా థియరీ అంటే ఏంటి, ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ మిషన్ హెల్ప్ ద్వారా, మిషన్ హెల్ప్ లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్స్తో హై ఎఫిషియన్సీ వర్క్, మిషన్స్తో సింపుల్ ఆల్గారిథంతో మనము డిరైవ్ చేయడానికి ఒక థియరిటికల్ మోడల్ని తయారు చేసుకోవడానికి ఆటోమేటా థియరీ హెల్ప్ అవుతుంది. దానికి మనకి అబ్స్ట్రాక్ట్ మిషన్ లేదా థియరిటికల్ మోడల్ కావాలి, దాన్నే ఆటోమేటా అని పిలుచుకుంటాము. ఈ ఆటోమేటాకి స్ట్రింగ్స్ హెల్ప్ తీసుకుని మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ ఆపరేషన్స్కి తగ్గట్టుగా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఇన్పుట్కి మనము ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా అవుట్పుట్ని మనం డిరైవ్ చేసుకుంటాం ఇలాగా డిఫరెంట్ స్టేట్స్ పెట్టుకుని. సో ఇలా చేయడం బట్టి మనం ఇంకా బెటర్మెంట్, ఆప్టిమైజ్, ఇంకా బెటర్ ఆల్గారిథము ఇలాగా ఒక మిషన్ గురించి స్టడీ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఆటోమేటా థియరీ చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఆటోమేటా థియరీని ఇంకా అర్థం చేసుకోవడానికి మనకు దీనికి సంబంధించిన టర్మ్స్, టర్మినాలజీస్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ చూసుకుంటే ఇంకా డెప్త్ మీకు అర్థమవుతుంది. సో ఎవరికైతే ఈ మ్యాటర్ స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో కింద మనం డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఖచ్చితంగా క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ చూడండి, దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. సో కంప్లీట్ ఫ్లాట్ని ఫాలో అవ్వండి, మీ ప్రిపరేషన్కి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ వచ్చే విధంగా ఖచ్చితంగా మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్స్టాలో ఫాలో చేయడం మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.